నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువచ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మేము చేసే వీడియోస్ కి చాలా కమెంట్స్, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక క్వశ్చన్ బ్యూటిఫుల్ స్కై 2046 అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు వజైనస్మస్ ఉంది, అది ఉన్న ఐయుఐ చేసుకోవచ్చా, సక్సెస్ రేట్ ఉండొచ్చా? సో ఐయుఐ పనిచేస్తుందా లేదా దాని గురించి తెలుసుకునే ముందు వజైనస్మస్ ఏంటి అనేది తెలుసుకుందాం. వజైనస్మస్ ఒక కండిషన్. దాంట్లో ఏంటంటే వజైనాలో, యోనిలో ఏ పెనిట్రేషన్ ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నా లేదా ఇంటర్కోర్స్ అప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ సివియరిటీ బట్టి ఐయుఐ చేయొచ్చా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మైల్డ్ వజైనస్మస్ ఉందనుకోండి, ఇంటర్కోర్స్ అవ్వట్లేదు బట్ వజైనస్మస్ అంటే పెయిన్ ఉందనుకోండి, అలాంటప్పుడు మైల్డ్ సెడేటివ్, మైల్డ్ లోకల్ అనెస్థీసియా లాంటిది అనుకోండి చేసి ఇచ్చి కస్కస్ అనే చిన్న ఇన్స్ట్రుమెంట్ పెడతారు. చాలా చిన్న ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ముఖద్వారం ఓపెన్ చేస్తుంది అనమాట సర్వి. సో ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత మీ పెన్ నిబ్ ఉంటుంది చూడండి, బాల్ పాయింట్ పెన్ నిబ్, అంత సన్నటి కెథెటర్ ట్యూబ్, ప్లాస్టిక్ ట్యూబ్ యూట్రస్ లోకి వెళ్ళి, గర్భసంచిలోకి వెళ్ళి స్పర్మ్స్ వదులుతుంది అనమాట. సో ఇది చాలా సింపుల్ గా, ఈజీగా అయిపోతుంది. మైల్డ్, చాలా తక్కువ వజైనస్మస్ ఉంటే. ఇప్పుడు మోడరేట్ వజైనస్మస్ ఉంటే ఇంకొంచెం సెడేషన్ ఇచ్చేసి ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సివియర్ ఉన్నప్పుడు ఎనెస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. అంటే లోకల్ ఎనెస్థీసియానే కాకుండా జనరల్ ఎనెస్థీసియా ఇచ్చి అండర్ ఎనెస్థీసియా అంటే మత్తు మంది ఇచ్చిన తర్వాత ఐయుఐ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా నొప్పి ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. సో ఐయుఐ పని చేస్తుంది మీకు, బట్ అది మరి రెసిస్టెన్స్ గా నొప్పి ఉన్నప్పుడు చేస్తే కూడా గర్భసంచిలో కాంట్రాక్షన్స్ వల్ల స్పర్మ్స్ అనేవి బయటకు వచ్చేస్తే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అలానే ఐయుఐ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, 10 to 15% ఉంటుంది. కాకపోతే ఏజ్ బట్టి ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. వజైనస్మస్ వాళ్ళకి సివియరిటీ బట్టి డిసైడ్ చేస్తారు. కౌన్సిలింగ్తో, లోకల్ అనెస్థీసియాతో, లేదా మైల్డ్ సెడేటివ్తో చేద్దామా లేదా అండర్ అనెస్థీసియా చేద్దాం అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. లాంగ్ రన్ లో కూడా వజైనస్మస్ గురించి ఆలోచించాలి, ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. థెరపీ, కౌన్సిలింగ్ ఇవన్నీ తీసుకోవాలా, సర్జరీ చేయించాలా ఏంటి అనేది ఆలోచించుకొని దీని ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వజైనస్మస్ లాంగ్ రన్ లో కూడా మంచిది కాదు. ఇంటర్కోర్స్ అప్పుడు నొప్పి ఉండడము, లేదా డెలివరీ అప్పుడు కూడా ప్రాబ్లం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా అవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం ఐయుఐ ట్రీట్మెంట్ గురించి కనుక్కోవడానికి తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.